రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి కనిపిస్తోంది. గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. నెంబర్ గేమ్లో గవర్నర్ను విజయ్ సంతృప్తి పరచలేదు. 118 ఎమ్మెల్యేలకు గాను 112 మంది ఎమ్మెల్యేల జాబితానే గవర్నర్కు అందజేశారు. విజయ్ వెంట కాంగ్రెస్ నడిచింది. దీంతో డీఎంకేకు జలక్ తగిలినట్లయింది. డీఎంకేతోనే ఉంటానని లెఫ్ట్ ఏయుఎంఎల్ స్పష్టం చేసింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి కనిపిస్తోంది. గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. నెంబర్ గేమ్లో గవర్నర్ను విజయ్ సంతృప్తి పరచలేదు. 118 ఎమ్మెల్యేలకు గాను 112 మంది ఎమ్మెల్యేల జాబితానే గవర్నర్కు అందజేశారు. విజయ్ వెంట కాంగ్రెస్ నడిచింది. దీంతో డీఎంకేకు జులక్ తగిలినట్లయింది. డీఎంకేతోనే ఉంటామని లెఫ్ట్ ఐయుఎంఎల్ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ ఏమన్నా మొత్తం మీద టీవీకే అధినేత విజయ్ కి బిగ్ షాక్ తగిలినట్లయితే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి స్థాయి మద్దతు లభించకపోవడంతో గవర్నర్ ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తిగా ఆయన నిరాకరించినట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించినంత అంచనాలలో అందకుండా పూర్తిగా అత్యధిక స్థానాల్లో గెలుపొందినటువంటి టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంఖ్యాబలంగా లేకపోవడం, ప్రధానంగా కేవలం 108 రావడం, మరోవైపు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ 113 స్థానాలకైతే వచ్చిన పరిస్థితి. 113 మందికి సంబంధించినటువంటి సంతకాలను తీసుకెళ్లి గవర్నర్ దగ్గర పెట్టినప్పటికీ గవర్నర్ ఒకటే అడిగాడు. అంటే ఏదైతే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఒక్కటే అన్నట్లు గుర్తు. ముఖ్యంగా 118 మంది సభ్యులకు సంబంధించి పూర్తి మద్దతు చూపిస్తే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించే అవకాశం ఉండదని చెప్పేసి ఇటు లోక్ భవన్ అయితే వర్గాలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై గవర్నర్ కూడా ఇదే విధంగానే స్పందించినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ 118 సీట్లు కాకుండా హంగు ఏర్పడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు ఒక పార్టీ అంటే ఏదైతే కాంగ్రెస్ ఇప్పుడు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏఐడిఎంకే సంబంధించి నాయకులను తీసుకుంటే అటు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి తలా 2 సీట్లు ఉన్నాయి. ఆ 4 సీట్లు వచ్చేటప్పటికి పూర్తిగా 118 వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మరో ఒక సీట్ తగ్గిపోయే అవకాశం. దీనికి సంబంధించి ఎవరిని తీసుకోవాలి, ఏ పార్టీతో పూర్తిగా ముందుకు వెళ్ళాలి అనేది టీవీకే కీలకంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్య నేతలతో కలిసి వెళ్లి గవర్నర్ కలిసినప్పటికీ పూర్తిగా ఆయన అయితే ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అయితే పూర్తిగా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం ఒకవైపు అయితే, మరోవైపు ఏమాత్రం ఆలోచన లేకుండా అంటే ఈ రోజు గవర్నర్ ని అపాయింట్మెంట్ తీసుకోవడం, రేపు ప్రమాణ స్వీకారం చేసే విధంగా పూర్తిగా ముందుగానే ఆలోచనలు తీసుకుని ఒక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. అంటే ఏదైతే విజయ్ పూర్తిగా చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ మున్సిపల్ మైదానంలో పూర్తిగా భారీ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేసి 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మ్యాజిక్ ఫిగర్ 118 రాకుండా ఆయన నేరుగా నా వెనక పూర్తిగా మద్దతు ఉంది, కొన్ని పార్టీల నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉందని చెప్పేసి మొదట గవర్నర్కి వెళ్తారు. కానీ ఆయన దానికి నిరాకరించడం ఒకవైపు అయితే, ప్రధానంగా ఇప్పుడు పూర్తిగా ఇటు కాంగ్రెస్ టీవీకేతో కలిసి వచ్చిన నేపథ్యంలో 113 స్థానాలు మాత్రమే సీట్లు మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇంకా 5 సీట్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే దానికి సంబంధించి రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఉదయం 11-11:30 ఆ మధ్య ప్రమాణ స్వీకారం చేసేందుకు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యంగా 5,000 మందికి పాసులు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మరోవైపు కొంతమంది విఐపీలను కూడా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇంత జరిగినప్పటికీ అక్కడ గవర్నర్ నుంచి పూర్తి స్థాయి అనుమతి రాకపోవడంతో ఒక్కసారిగా ఉసురుమన్నట్లు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ పార్టీ నాయకులతో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎవరు ఆయనతో రాబోతున్నారు అనేది